अस्सलामुअलैकुम आदाब। ज़ेड न्यूज़ के ख़बरनामे में आप सबों का इस्तकबाल है। मैं मोहम्मद शहबाज। आगे बढ़ने से पहले नज़र डालेंगे सुर्खियों पर। तेलंगाना के वज़ीर KTR का बयान। कहा, तेलंगाना के तश्कील के बाद से ही रियासत के नौजवानों के लिए बड़े पैमाने पर रोज़गार पैदा करने के लिए बैनुल अक़वामी सतह की सनअतों को रियासत में मदऊ किया जा रहा है। तेलंगाना कांग्रेस की जानिब से शहर हैदराबाद के सुरूर नगर में 8 मई को मुनक़्क़िद किया जाएगा जलसा, जिसमें कांग्रेस की जनरल सेक्रेटरी प्रियंका गांधी करेंगी शिरकत। वज़ीर आज़म नरेंद्र मोदी ने कर्नाटक में 10 मई को होने वाले असेंबली इंतखाबात के ज़िमन में कांग्रेस पर लव जिहाद के ज़िमन में साजिशों की हिमायत करने का इल्ज़ाम आयद किया। जिला संगारेड्डी के जहराबाद के मज़ाफ़ाती इलाके में चोरी करने के इल्ज़ाम में एक नौजवान को पीट कर हलाक कर दिया गया। रियासती वज़ीर मोहम्मद महमूद अली ने अक़लियती कमीशन चेयरमैन तारिक अंसारी को जायज़ा लेने। हैदराबाद ट्रैफिक पुलिस ने मुख्तलिफ अफराद के खिलाफ 332 FIR दर्ज किए। तेलंगाना बीजेपी के मुअत्तल रुकने असम्बली मलून T राजा सिंह ने नई सेक्रेटेरिएट में उनको न जाने से रोकने का लगाया इल्ज़ाम। अब खबरें तफसील से। तेलंगाना के वज़ीर बल्दी और शहरी तरक्यात KT रामाराव ने कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद से रियासत के नौजवानों के लिए बड़े पैमाने पर रोज़गार पैदा करने के मकसद से बैनुल अक़वामी सतह की सनअतों को रियासत में मदऊ किया जा रहा है। उन्होंने कहा कि हिजरत का ज़िला कहलाए जाने वाले महबूबनगर ज़िले का चेहरा बदलने के लिए अमराजा जैसी कंपनियाँ ज़िले में लाई गई है। वज़ीर KTR ने वज़ीर श्रीनिवास गौर के साथ महबूबनगर ज़िले के देवतीपल्ली के IT कॉरिडोर में नई तामीर शुदा IT टावर का इफ्तिताह किया और 262 एकड़ में कायम की जाने वाली अमराजा लैथम बैटरी कंपनी का संग बुनियाद रखा। वज़ीर KTR ने वाज़ेह किया कि पालमूरी के लोग जो कभी नकल मकानी किया करते थे वो ज़िले में आराम से अपनी ज़िंदगी बसर कर रहे हैं। महबूबनगर जूनियर कॉलेज के मैदान में मुनक़्क़िदा जलसे आम से खिताब करते हुए उन्होंने वाज़ेह किया कि KCR की क़यादत में वो इस नारे के साथ आगे बढ़ रहे हैं कि तरक्की हमारी ज़ात, फलाह हमारा मज़हब और अवामी मफाद हमारी तरजीह है। క్రీడలు పర్యాటక శాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు మీ అందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఇంతకీ అన్నని డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అనాలా శ్రీనివాస్ గౌడ్ అనాలా డాక్టర్ అనాలా డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి గౌరవనీయులు పెద్దలు ఈరోజు అమరరాజా వ్యవస్థాపకులు ప్రత్యేకంగా ఈరోజు మా కోసం ఇంత సమయం తీసుకొని ఇక్కడ దాకా విచ్చేసిన గౌరవనీయులు గల్లా రామచంద్ర నాయుడు గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి వారికి ధన్యవాదాలు చెప్పాలని కోరుతూ, మా అక్కయ్య ఆనాడు శాసనసభలో 2009 నుంచి 14 వరకు మేమేమో ఉన్నది 11 మంది TRS వాళ్ళు, కానీ 294 మంది శాసనసభ్యులుండే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మేము అడుగుపెట్టినాము అంటే ఆ రోజు సభ జరగదు అనేది నిర్ధారణ అయ్యేది. మేము అడుగు పెట్టినామంటే మంత్రులు వచ్చేసి ఇంకా ఏం బిజినెస్ ఉండదు కదా ఈరోజు, ఇంకా పోదాం పదా అని చెప్పి మేము చక్కగా పక్కకు పోయి సరదాగా మాట్లాడుకునేది. 2-3 సందర్భాల్లో మాతో అక్క వాదం పెట్టుకునేది, ఎందుకు తెలంగాణ ఎందుకు కావాలా, ఏం అవసరం ఉంది ఇప్పుడు విడిపోయేదని మాతో వాదం పెట్టుకునేది. అప్పుడు నేను కానీ హరీష్ గారు కానీ ఇంకా మా ఇతర కొలీగ్స్ కానీ మేమందరం ఒకటే చెప్పేది, అక్క ఈరోజు బాధ అనిపిస్తుండొచ్చు కానీ ఒక 10 ఏళ్ల తర్వాత మీరే అంటారు ఈ 2 ప్రాంతాలు కూడా బాగుపడ్డాయి, 2 రాష్ట్రాలు బాగుపడ్డాయి, ప్రజలు కలిసే ఉన్నారు, ప్రాంతాలుగా విడిపోయినా కూడా ప్రజలు కలిసే ఉన్నారని మీరే అంటారు అని ఆ రోజు చెప్పేది. అన్నట్టుగానే ఈరోజు మీ ఆడబిడ్డగా నేను ఇక్కడ మీ దివిటిపల్లికి మీ ఆడబిడ్డగా వచ్చినాను, నన్ను ఆదరించాలి అని అన్న మా గల్లా అరుణక్కకి హృదయపూర్వకంగా చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు మా సోదరుడు జయదేవ్ గల్లా గారు, నేను నిజానికి 5-6 ఏళ్ల కిందట, ఆయన ఇంకప్పటికి ఎంపీ కాలేదనుకుంటాను, 5-6 ఏళ్ల కిందటో 7 ఏళ్ల కిందటో ఎక్కడో కలిసినప్పుడు నేను జయని అడిగాను, జయ నువ్వు ఉండేదేమో హైదరాబాద్లో కరకంబాడిలో చాలా బాగా చేశారు మీ నాన్నగారు, కానీ నీ ఇల్లు అంటే హైదరాబాదే కదా, మరి తెలంగాణలో గల్లా ఫుడ్స్ యూనిట్, గల్లా ఫుడ్స్ అంటే వాళ్ళు ఇట్లాంటి ఎన్నో తయారు చేస్తారు, ఇంకా చాలా ఉన్నాయి ఫుడ్స్, సో ఇట్లాంటిది ఒక యూనిట్ కావాలి నాకు మీరు యూనిట్ ఒకటి తెలంగాణలో, ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ విస్తరణ జరుగుతోంది,
పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు వస్తున్నాయి. నీళ్ళు వచ్చిన తర్వాత వ్యవసాయ విస్తరణ ఆటోమేటిక్గా జరుగుతుంది, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి, అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక గల్లా ఫుడ్స్ యూనిట్ కావాలి అని నేను అడిగితే ఆ రోజు జయ అన్నది ఏంటంటే అది కూడా చూద్దాం, కానీ దానికంటే పెద్ద ఆలోచన ఒకటి నాకు ఉంది, తప్పకుండా ఆలోచిస్తాను అని ఒక 6-7 ఏళ్ల కింద చెప్పి మరి బహుశా ఒక 6 నెలలు సంవత్సరం కిందటి నుంచి సీరియస్గా డిస్కషన్ మొదలై ఈరోజు భారతదేశంలోనే ఒక తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, భారతదేశంలోనే ఈ రంగంలో లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్లో అతి పెద్ద పెట్టుబడి 9,500 కోట్ల పెట్టుబడిని మన మహబూబ్ నగర్కి, మన దివిటిపల్లికి తీసుకొచ్చినందుకు అమర్ రాజా కుటుంబ సభ్యులందరికీ, జయదేవ్ గారికి. तेलंगाना कांग्रेस की जानिब से शहर हैदराबाद के सुरूर नगर में 8 मई को मुनक्किद किए जाने वाले जलसे के इंतजामात का जायजा पार्टी हेडक्वार्टर्स गांधी भवन में लिया गया, जिसमें कांग्रेस की जनरल सेक्रेटरी प्रियंका गांधी शिरकत करेंगी। सदर तेलंगाना कांग्रेस रेवंत रेड्डी के बशमोल AICC इंचार्ज मानिकम राव ठाकरे, कारगुजार सदर PCC महेश कुमार गौर, इंजन कुमार यादव, TPCC जनरल सेक्रेटरीज, ब्लॉक कांग्रेस सदर और दीगर लीडरान मौजूद थे। इस मौके पर रेवंत रेड्डी ने इस जलसे को कामयाब बनाने के लिए किए जाने वाले इक़दाम के बारे में कई तस्वीर पेश किए। మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి ధన్యవాదాలు. ఈరోజు 8వ తారీఖు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ప్రియాంక గాంధీ గారి సభ ఉండబోతుంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా యువకులు, యూత్, నిరుద్యోగులు ఈ ప్రభుత్వ పాలనలో గత 9 ఏళ్లలో ఎంతో నష్టపోయినరు. కొంతమంది వాళ్ళ వయసులో అయిపోయి ఎంతోమంది కోచింగులు తీసుకొని ఎంత ఇది చేసినా కానీ ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. కానీ గత 6 నెలల్లో నోటిఫికేషన్లు ఇచ్చి అయ్యే మళ్ళీ పేపర్ లీక్ అయ్యి కనీసం పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు యూత్ అందరినీ ఒక సందిగ్ధ అవస్థలో పెట్టేసి ఉన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి రాబోయే 6 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి యువతని ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటందుకు ఎలా మేల్కొల్పాలి, యువకులకు ఈ జరిగిన నష్టం ఏంటి, వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ యువకులకు, నిరుద్యోగులకు చేయబోయే అంశాలేంటి, ఇలాంటివన్నీ అక్కడ చర్చించి ఆ రోజు ప్రియాంక గాంధీ గారి ద్వారా ఎలా అయితే వరంగల్లో రైతు డిక్లేర్ చేయబడిందో అట్లనే ఆ రోజు యువకులకు, నిరుద్యోగులకు కూడా ఒక మెసేజ్, ఒక డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేయబోతుంది నిరుద్యోగులకు, యువకులకు అనేది ఆ రోజు సరూర్ నగర్లో డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి ఆ రోజు భారీ జన సమీకరణ, ముఖ్యంగా యూత్ కదిలి వచ్చి ఆ సమావేశాన్ని భారీగా విజయవంతం చేయాలని మీ అందరి ద్వారా నల్గొండ జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. वज़ीर आज़म नरेंद्र मोदी ने कर्नाटक में 10 मई को होने वाले असम्बली इंतख़ाबात के ज़िमन में जुमा को कांग्रेस पर लव जिहाद के ज़िमन में साजिशों की हिमायत करने का इल्ज़ाम आयद करते हुए लव जिहाद का मसाला छेड़ दिया है। बेलारी में एक बड़ी रैली से खिताब करते हुए मोदी ने हाल ही रिलीज़ मुतनाज़ा फिल्म द केरला स्टोरी का बिलवास्ता हवाला देते हुए कहा कि एक फिल्म केरला में पेश आए वाक़यात पर मबनी दहशतगर्दी की नई सूरत पर बनाई गई। मोदी ने कहा, केरला की खूबसूरत मेमन के लिए लोग जफाकश और ज़हीन हैं, लेकिन दहशतगर्दी की एक नई शक्ल शुरू की गई और कांग्रेस दहशतगर्दी की नई शक्ल की साजिशों की हिमायत कर रही है। ये नहीं बल्कि वो साजिशों के साथ दरपर्दा सियासी मुफाहमत भी कर रही है। कर्नाटक के लोगों को चाहिए कि कांग्रेस के बारे में चौकस रहें। मोदी ने कहा, कांग्रेस ने हमेशा वोट बैंक की सियासत की है, जिसके नतीजे में दहशतगर्दी फूट पड़ी। गुज़िश्ता चंद बरसों में दहशतगर्दी की शक्लें बदल गई हैं। मौजूदा वक्तों में दहशतगर्दाना कार्रवाइयाँ सिर्फ बंदूकों और बमों का इस्तेमाल करते हुए नहीं की जा रही है। समाज के कुछ लोग खामोशी के साथ दहशतगर्दी की नई शक्ल को आगे बढ़ा रहे हैं। द केरला स्टोरी ऐसी एक कहानी है और इस पर बहस की जा रही है। आज आतंकवाद का स्वरूप भी बदल रहा है। स्मगलिंग हो, ड्रग्स का कारोबार हो, सांप्रदायिक उन्माद हो, अब सबके तार कहीं न कहीं आतंकवाद से जुड़ते हैं। बीते कुछ वर्षों में आतंक का एक और स्वरूप
भयानक स्वरूप पैदा हो गया है। स्नेहतिरे, बम, बंदूक और पिस्तौल की आवाज तो सुनाई देती है, लेकिन समाज को भीतर से खोखला करने की आतंकी साजिश की कोई आवाज नहीं होती। कोर्ट तक ने आतंक के इस स्वरूप पर चिंता जताई है। ऐसी ही आतंकी साजिश पर बनी फिल्म केरला स्टोरी, ये केरला स्टोरी की इन दिनों काफी चर्चा है। कहते हैं केरला स्टोरी सिर्फ एक राज्य में हुई आतंकवादियों की छद्म नीतियों की साजिशों पर आधारित है। देश का इतना खूबसूरत राज्य, जहां के लोग इतने परिश्रमी और प्रतिभाशाली होते हैं, उस केरला के में चल रही आतंकी साजिश का खुलासा ये केरला स्टोरी फिल्म में, केरला फाइल्स फिल्म में उसे किया गया है। और देश का दुर्भाग्य देखिए कि कांग्रेस आज समाज को तहस नहस करने वाली इस आतंकी प्रवृत्ति के साथ खड़ी हुई नजर आ रही है। इतना ही नहीं, ऐसी आतंकी प्रवृत्ति वालों से कांग्रेस पिछले दरवाजे से राजनीतिक सौदेबाजी तक कर रही है। कर्नाटका के लोगों को इसलिए कांग्रेस से बहुत ही सावधान रहने की जरूरत है। बाल्या नायक, नायब सदर नेशनल आदिवासी सेल कांग्रेस ने कहा कि कर्नाटक इंतखाब में कांग्रेस की जीत यकीनी है। उन्होंने पड़ोसी रियासत में पार्टी की इंतखाबी मुहिम में हिस्सा लिया। उन्होंने तेलंगाना कांग्रेस के हेडक्वार्टर गांधी भवन में पार्टी के इजलास में कहा कि तमाम सर्वे कांग्रेस के हक में आ रही है। उन्होंने तेलंगाना कांग्रेस हेडक्वार्टर्स गांधी भवन में पार्टी के इजलास में कहा तमाम सर्वे कांग्रेस के हक में आ रहे हैं। उन्होंने कहा कि तेलंगाना के कई कांग्रेसी लीडरों ने कर्नाटक में इंतखाबी मुहिम चलाई। उन्होंने दावा करते हुए कहा कि तेलंगाना में भी कांग्रेस का इक़्तिदार में आना यकीनी है। उन्होंने कहा कि बीजेपी सिर्फ इन मीडिया इदारों की नज़र में कामयाब होंगी जो इसके हक में काम करती हैं। उन्होंने अफसोस का इजहार करते हुए कहा रेसलर्स को जिनको जिनसी तौर पर हरासा करने वालों के खिलाफ कोई कार्रवाई नहीं की गई। उन्होंने मुत्तहिदा आंध्र प्रदेश के तकसीम के जरिए तेलंगाना के तश्कील के मौके पर किए गए वादों को पूरा करने में नाकामी का वजीर आला के चंद्रशेखर राव पर भी इल्ज़ाम लगाया। उन्होंने पूछा कि वजीर आला तेलंगाना रियासत के नौजवानों को मुलाजिमतें फराहम नहीं कर पा रही हैं तो वो फिर किस तरह महाराष्ट्र के नौजवानों को मुलाजमत फराहम करेगी। मीडिया సోదరులకు సోదరిమణులకు అదేవిధంగా మాజీ ఎంపీలను మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారు, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు, గౌరవనీయులు సురేష్ శెట్టి గారు మాజీ ఎంపీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఈరోజు మా ప్రియతమ నాయకురాలు భారతరత్న ఈ దేశానికి ఉక్కు మహిళ అయినటువంటి ఇందిరాగాంధీ గారి మనమరాలు ప్రియాంక గాంధీ వెళ్ళి సైన్యనగర్ స్టేడియం రాబోతున్న సందర్భంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కూతురుగా తెలంగాణ ప్రజలందరూ కూడా గాంధీ వేదికగా మేమందరి ప్రజలందరూ కూడా ఇక్కడ ఆయన వస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగాల రిజర్వేషన్ పేరుగా ఈరోజు పేపర్ లీకేజ్ కానీ అన్నీ కూడా ఈరోజు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్,
పేపర్ లీకేజీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంటికి ఒక ఉద్యోగం ఉన్న కేసీఆర్, కేంద్రంలో మోదీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. అక్కడ మోదీ ఇవ్వలే, ఇక్కడ కేసీఆర్ ఇవ్వలే. మా నాయకురాలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ తొలిసారి నగరంలో అడుగుపెడుతున్న సందర్భంగా జంట నగరాలు కానీ రాష్ట్ర ప్రజలంగా బ్రహ్మాండంగా స్వాగతం పలకాలి. నేను నగరానికి 2 సార్లు పర్యాలు అధ్యక్షుడిగా ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్గా. ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తున్నా, మా నాయకురాలు కూతురు, తెలంగాణ ఇచ్చిన తల్లి కూతురు వస్తుంది కనుక ప్రియాంక గాంధీ, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, వారికి స్వాగతం పలకాలి. అందరు పెద్ద ఎత్తున రావాలని విన్నపం చేస్తా ఉన్నాను. ఇప్పుడు మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరామ్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. మీ అందరికీ కూడా జంటనగర ప్రజలందరూ కూడా, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో యూనివర్సిటీ పిల్లలు రావాలని కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా విన్నపం చేసుకుందాం, అప్పీల్ చేస్తా ఉన్నాం. तेलंगाना अक़लियती कमीशन के सदर नशीन तारिक अंसारी को अपने ओहदे का जायज़ा लेने पर मौलाना मोहम्मद रियाज अहमद कादरी हुस्सामी चेयरमैन जेड न्यूज़ टीवी चैनल ने मुबारकबाद पेश की और अपने नेक ख्वाहिशात का इजहार किया। हैदराबाद ट्रैफिक पुलिस ने मुख्तलिफ अफराद के ख़िलाफ़ 332 FIR दर्ज किए हैं। ये कार्रवाई इस साल ऑपरेशन रूप इन्फोर्समेंट के तहत की गई। अप्रैल तक 42 मुकदमा दर्ज किए गए। रूप मुहिम की शुरुआत गुज़िश्ता साल माह सितंबर में की गई थी, जो गैर कानूनी तौर पर गाड़ियों की पार्किंग, दुकानात और रास्तों पर अशिया फरोख्त करने वालों के खिलाफ की गई। ट्रैफिक पुलिस ने ये कार्रवाई राहगीरों को आसानी के लिए की है। इस ऑपरेशन के दौरान ट्रैफिक पुलिस ने शौर बेदारी मुहिम चलाई और ट्रैफिक की खिलाफ वर्जी पर इन्फोर्समेंट ने ये कार्रवाई की, जिसमें स्टॉप लाइन, बाईं जानिब रास्ते की फराहमी वगैरह शामिल है। इस साल जनवरी में 1.80 लाख स्टैप लाइन की खिलाफ वर्जी की गई और बाएं जानिब से फ्री रास्ते से 37,093 रिपोर्ट किए गए हैं। ट्रैफिक पुलिस हैदराबाद की जानिब से ख़ास मुहिम RTC बसों, लाइट मोटर व्हीकल और हेवी व्हीकल्स के ख़िलाफ़ भी मुहिम चलाई और गलत सिमत में बाइक चलाने के 2.30 लाख वाक़यात और 3 सवारी के 51,383 वाक़यात रिकॉर्ड किए गए। हालत नशे में पाए जाने वाले 13,429 अफराद, जिनको माह अप्रैल में 2,687 को पकड़े गए अफराद में शामिल किया गया है, गिरफ्तार करके अदालत में पेश किया गया और 33.09 लाख रुपए जुर्माना भी आयद किया गया। ट्रैफिक पुलिस ने बताया कि हालत नशा में गाड़ियाँ चलाने वालों के खिलाफ कार्रवाई की जाएगी। इन अफराद को सरकारी मुलाजमत, पासपोर्ट के हुसूल और वीज़े के लिए दुश्वारियाँ भी होंगी। इसलिए आप अगर गाड़ी चला रहे हैं और अब जा रहे हैं तो शराब पीकर न जाएं। अगर आप शराब पीकर गाड़ियाँ चला रहे हैं तो आपको पासपोर्ट और वीज़े के लिए बहुत सारे दुश्वारियाँ। तेलंगाना बीजेपी के मुअत्तल रुकन असम्बली मल्लून राजा सिंह ने नई सेक्रेटेरिएट में उनको जाने से रोकने का इल्ज़ाम लगाया। उन्होंने इस खुसूस में एक वीडियो बनाते हुए कहा कि वज़ीर अफज़ाई मवेशियाँ टी श्रीनिवास यादव ने नई सेक्रेटेरिएट में एक इजलास तलब किया था, जिससे शहर से ताल्लुक़ रखने वाले अरकान असम्बली से शिरकत की ख्वाहिश की गई थी और जब वो अपनी गाड़ी में सेक्रेटेरिएट के अंदर जाने की कोशिश कर रहे थे तो गेट के करीब पुलिस ने उनको रोक दिया। पुलिस ने कहा अंदर जाने की उनको इजाज़त नहीं है। उन्होंने कहा कि जब अरकान असम्बली को अंदर जाने से रोका जा रहा है तो फिर ये इजलास क्यों तलब किया गया। उन्होंने पूछा कि क्या इस सेक्रेटेरिएट में इजलास वक्त गुजारी के लिए तलब किया गया है, किसी भी रुकन असम्बली को रोकने की इजाज़त पुलिस को किसने दी। ये एक तकलीफदा बात है। मिनिस्टर तलसानी श्रीनिवास गारू కొత్త సెక్రటరియట్లో ఒక మీటింగ్ పెట్టారు, ఒక 3 సబ్జెక్ట్ పైన. ఆల్ ఎమ్మెల్యేస్ ఇంకా సిటీకి చెందిన ఎంపీస్ రావాలని మెసేజ్ కూడా పంపించినారు. ఇవాళ నేను సెక్రటరీకి వెళ్ళిన లోపల గేట్ కాడ వెళ్ళడానికి నేను నా బండి ముందుకెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు ఆపేసినారు. లేదు సార్ మీరు ఎట్లా వచ్చినారు, మీకు పర్మిషన్ లేదు కదా, మీరు ఎట్లా వచ్చినారని పోలీసు వాళ్ళు ఆపేసినారు. ఆ గేట్ నుంచి అయితే మేము ఇంకా వచ్చేసినాము. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ మీటింగ్ ఎందుకు పెట్టినారు, మళ్ళీ ఎమ్మెల్యేస్కి ఆపుతారా లోపల రానికి? అసలు ఈ సెక్రటరీ జస్ట్ టైంపాస్ గురించి పెట్టినారా, ఈ మీటింగ్ కూడా టైంపాస్కి పెట్టినారా ఇవాళ నేను అడుగుతున్నాను. అసలు ఈ పోలీస్ అధికారులకి ఎవరు ఇచ్చినారు పర్మిషన్? వేరే ఎమ్మెల్యేస్కి ఆపాలి, బీజేపీ ఎమ్మెల్యేస్ వస్తే ఆపాలి, రాజాసింగ్ వస్తే ఆపాలని అసలు ఆల్రెడీ పోలీసు వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చేసినారా ఇవాళ నేను అడుగుతున్నా. కానీ చాలా దురదృష్టం, చాలా బాధ కలిగింది.
ఇవాళ ప్రజలు సొమ్ముతోని కట్టిన సెక్రటరీ. అక్కడ ప్రజలకి రాణిస్తున్నారో లేదో అదైతే అర్థం కాదు, కానీ ఇవాళ మాకైతే ఆపేసినారు. ఒక ఎమ్మెల్యేకి ఆపినారంటే మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్కి లోపల రాణిస్తారా లేదా అది చూడాలి. रियासत तेलंगाना जिला संगारेड्डी के जहराबाद के मज़ाफ़ाती इलाके में चोरी करने के इल्ज़ाम में एक नौजवान को पीट कर हलाक कर दिया गया। यह वाक़या जुमा को पेश आया। तफसीलात के मुताबिक बागा रेड्डी पल्ली का रहने वाला महेश 32 साल का नौजवान मकामी कॉलोनी में रहता था। उसके मकान के करीब एक मकान ज़ेर तामीर है। मकान के मालिक ने महेश पर लोहे की सलाखें चुराने का इल्ज़ाम लगाया। उसके बाद उसने उसे रस्सी की मदद से महेश को खंबे से बांधकर शदीद मारा पीटा, जिसके नतीजे में महेश की मौत हो गई। पुलिस को इत्तला जैसे ही इस वाक़े की मिली, वो वहाँ पहुँचकर मज़ीद तहक़ीक़ात कर रही है। रियासती वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने सनीचर को अक़लियती कमीशन के चेयरमैन तारिक अंसारी को जायज़ा लेने पर मुबारकबाद पेश की और अपनी नेक ख्वाहिशात का इज़हार किया। ज़िला निर्मल BRS सदर MLA जी विट्ठल रेड्डी ने भैंसा BRS दफ्तर में शहर के मुख्तलिफ बल्दी वार्डों के इस्तिफ़ादा कुंदगान, जिनमें फ़रहत सुल्ताना 42,500, SK पाशा 19,000, खालिदा तबस्सुम 24,000, आसमा बेगम 10,000, नसीमा बेगम 8,000, यूसुफुद्दीन 14,000 को CM रिलीफ फ़ंड के तहत मंजूर चेक्स तकसीम किए। इस प्रोग्राम में BRS सीनियर कायद अब्दुल अहद के अलावा टाउन अक़लियती सदर सैयद आला हाशमी, शेख महबूब पाशा, इकबाल अहमद, गुजाराम और दीगर शरीक थे। तेलंगाना अक़लियती कमीशन के सदर नशीन तारिक अंसारी और रुकन माइनॉरिटी कमीशन मोहम्मद तनवीरुद्दीन ने आज माइनॉरिटी कमीशन के दफ्तर वाक़ खैरताबाद हैदराबाद अपने अहदों का जायज़ा हासिल कर लिया। इस मौके पर वज़ीर फ़ाइनेंस टी हरीश राव ने तकरीब में मेहमान खुसूसी रियासती वज़ीर फ़ाइनेंस टी हरीश राव, मोहम्मद सलीम, रियासती चेयरमैन हज कमेटी, रुकन असम्बली निज़ामाबाद गोवर्धन रेड्डी, बी शफ़ीउल्लाह व दीगर ने शिरकत की। रियासती वज़ीर टी हरीश राव ने सदर नशीन तारिक अंसारी और अरकान को मुबारकबाद पेश की। आखिर में सुर्खियां एक बार फिर। तेलंगाना के वजीर KTR का बयान, कहा तेलंगाना के तश्कील के बाद से ही रियासत के नौजवानों के लिए बड़े पैमाने पर रोजगार पैदा करने के लिए बैनुल अक़वामी सतह की सनअतों को रियासत में मदऊ किया जा रहा है। तेलंगाना कांग्रेस के जानिब से शहर हैदराबाद के सुरूर नगर में 8 मई को मुनक़्क़िद किया जाएगा जलसा, जिसमें कांग्रेस की जनरल सेक्रेटरी प्रियंका गांधी करेंगी शिरकत। वज़ीर आज़म नरेंद्र मोदी ने कर्नाटक में 10 मई को होने वाले असम्बली इंतखाबात के ज़िमन में कांग्रेस पर लव जिहाद के ज़िमन में साजिशों की हिमायत करने का इल्ज़ाम आयद किया। जिला संगारेड्डी के जहराबाद के मज़ाफ़ाती इलाके में चोरी करने के इल्ज़ाम में एक नौजवान को पीट कर हलाक कर दिया गया। रियासती वज़ीर मोहम्मद महमूद अली ने अक़लियती कमीशन चेयरमैन तारिक अंसारी को जायज़ा लेने। हैदराबाद ट्रैफिक पुलिस ने मुख्तलिफ अफराद के खिलाफ 332 FIR दर्ज किए। तेलंगाना बीजेपी के मुअत्तल रुकन असम्बली मलून T राजा सिंह ने नई सेक्रेटेरिएट में उनको न जाने से रोकने का लगाया इल्ज़ाम। खबरनामा यहीं पर इख्तिताम पसीद हुआ। मुझे दीजिए इजाज़त, फिर होगी कल मुलाकात। अल्लाह हाफिज़। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मदरसा इस्लामिया रियाज़ुल उलूम व रियाज़ इस्लामिक स्कूल में
27 अप्रैल से दाखिलों का आगाज़ हो रहा है। जी हाँ, जिसके अवकात सुबह 10 बजे से दोपहर 1 बजे तक होंगे। इस असरा में सरपरस्त हज़रात तलबाए क़दीम और जदीद दोनों के दाखिले के लिए बच्चों को लेकर आएँ और फिर दाखिले की कार्रवाई करा सकते हैं। ये एक ऐसा इदारा है जहाँ पर दीनी तालीम के साथ साथ असरी तालीम भी दी जाती है, यानी इंग्लिश मीडियम की मुकम्मल तालीम नर्सरी तक 10वीं जमात तक की तालीमी नज़्म है। दीनी तालीम में हमारा इदारा शुबे हिफ्ज़, नाज़रा कुरान और नाज़रा कायदा तजवीद के साथ इसकी खिदमत अंजाम देता है। वहीं पर कंप्यूटर क्लासेस का भी मदरसा इस्लामिया रियाज़ुल उलूम और रियाद इस्लामिक स्कूल में नज़्म है, जिसके ज़रिए हार्डवेयर और सॉफ्टवेयर की ट्रेनिंग बच्चों को दी जाती है। ख़ास तौर पर बच्चों के लिए मदरसे में हॉस्टल का नज़्म है। वहीं पर अंजुमन इस्लाहुल लिसान का एक हफ्तावारी प्रोग्राम मुनक़्क़िद होता है, जिसमें तलबा और तालिबात ख़ास तौर पर अपने तालीमी मुज़ाहिरे को, अपनी तकरीरी मुज़ाहिरे पेश करते हैं। 27 अप्रैल से 2 मई तक अपनी दरख्वास्तें दाखिल कराएँ। स्क्रीन पर नंबर जो दिए जा रहे हैं, आप उस पर कॉल करते हुए हमसे रब्ता कर सकते हैं। वहीं पर एक स्कैनर कोड भी आपको दिया जा रहा है, जिसके स्कैन करने पर आप स्कूल के व्हाट्सएप पर आप पहुंच जाएंगे, जिसके ज़रिए से आप तफसीलात भी हासिल कर सकते हैं। और उसी के साथ साथ हमारा पता है मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद, वट्टेपल्ली नाइस होटल से पहले इज़र पेट्रोल पंप के बिल्कुल अपोजिट गली में। ज़रूर आप हज़रात तशरीफ़ लाएँ। अस्सलाम वालेकुम। अल्हम्दुलिल्लाह, अपने मुक़द्दस नाम की तरह हर दुल्हा दुल्हन की हयात नौ के आगाज का बावखार नाम HKGN फर्नीचर्स। जी हाँ, HKGN फर्नीचर्स NRIs कारनशीन फैमिलीज के लिए दीदाज़ेब, शानदार, शाहकार, मजबूत और पायदार, दिलकश और दिलनशी शादी के फर्नीचर का सबसे बड़ा शोरूम अब शास्त्रीपुरम किंग कॉलोनी मेन रोड के पुरसुकून माहौल में। पसंद फरमाइए आपकी शहजादी के लिए खूबसूरत जहेज का मुकम्मल फर्नीचर सिर्फ 29,999 रुपए में। जी हाँ, 29,999 रुपीज। जी हाँ, फख्रे हिंदुस्तान सदर मोहतरम बैरिस्टर असदुद्दीन अवैसी साहब के मकान के बिल्कुल करीब आपका अपना HKGN फर्नीचर्स। 9618650827